వెల్కమ్ టు మహా న్యూస్. ఒక విద్యార్థిగా మొదలుపెట్టి ఎంబీబీఎస్ని పూర్తి చేసి ఒక నాయకుడిగా ప్రారంభమయ్యి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో దూసుకు వెళుతున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బల్మూరి వెంకట్ నరసింగరావుతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక ఎమ్మెల్సీగా పెద్దల సభలో అతి చిన్న వయస్కుడిగా అడుగు పెడుతూ ఉన్నారు. మీ మీద చాలా పెద్ద బాధ్యతలు ఉన్నట్లున్నాయి, ఏమంటారు? 100%. అంటే మీరు ఇచ్చిన బిడిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇచ్చింది, పెద్దల సభలో చిన్నోడు అని. సరే, ఎందుకంటే ఈ చిన్న వయసు అని అంటే వాస్తవానికి గతంలో ఈ రకంగా పరిస్థితులు లేకుండే కాబట్టి చిన్నోడు అని అంటారు. కాకపోతే వయసు పరిమితి మండలికి 30 సంవత్సరాలు ఉంది. సో 30 సంవత్సరాల పై ఉన్నప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానితో పాటు ఒక కొత్త రక యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే గతంలో యువతకి ప్రోత్సహించాలంటే గెలవలేని సీటు, కష్టంగా ఉన్న సీటు, అటువంటి సీట్స్ అలొకేట్ చేస్తుండే. కానీ యువతకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుందని ఒక మెసేజ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, దాంతోపాటు ఏదైతే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు విజన్ ఫర్ యూత్ పట్ల కాంగ్రెస్ పార్టీ విజన్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఆలోచిస్తుంది అనే దానికి ఉదాహరణ మేము ముందు కూర్చొని ఈరోజు ఎమ్మెల్యే కోటాలో, సరే గ్రాడ్యుయేట్స్ ఇతర కోటాలు అంటే వేరే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంటే ఇది రేపటి తరానికి ఒక ఆదర్శం లెక్క ఉండాలని ఒక బాధ్యతని నా పార్టీ నా పైన పెట్టడం జరిగింది. ఓకే, మరి ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? యంగ్ జనరేషన్ తీసుకురావటం, అసలు రాజకీయాలు అంటేనే ప్రజలు యూత్ భయపడుతున్నారు, అలాంటిది ఇప్పుడు మీ మీద ఇన్ని బాధ్యతలు ఎలా ముందుకు వెళ్తారు? ఇందులో 2 పరిస్థితులు ఉంటాయి. మొదటిది, ఏదైతే నా పైన పెట్టిన బాధ్యతని సక్రమంగా, మొన్నటి వరకు బల్మూరి వెంకట్ అంటే ఒక ఆవేశపరుడు, కొన్ని సందర్భాల్లో ఆలోచించకుండా కూడా పోరాటం చేస్తుండే, లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ఆశించలేమని తెలిసి కూడా దాన్ని కొట్లాడుతుండే. కానీ ఈ రోజు ఒక పెద్దల సభకి నన్ను పంపించడం జరిగింది. సో ఎంతో మంది మేధావులు, పెద్దలు ఏ రకంగా ఈ పిల్లగాడు, అంటే వాళ్ళ దృష్టిలో నేను పిల్లగానే, ఈ పిల్లగాడు, ఈ యువకుడు ఏ రకంగా మాట్లాడతాడు, ఏ రకంగా సబ్జెక్ట్ మాట్లాడతారు, అందులో చదువుకున్న వ్యక్తిని, విద్య అంటే నేను ఆల్రెడీ డాక్టర్ ప్రొఫెషన్కి వెళ్ళి వచ్చినాను. అండ్ ఒక పాలిటిక్స్కి రావాలంటే అన్నిటికంటే ఎక్కువ హ్యూమిలియేషన్ అనుభవించే ప్రొఫెషన్ డాక్టర్స్ది. బీయింగ్ ఏ మెడికో, నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నా కొలీగ్స్ తోటి ఎవరితోటన్నా నేను పాలిటిక్స్ అంటే మమ్మల్ని వెలేసినట్టు చూస్తారు. అంటే చదువు రాక ఏమి రాకపోతే రాజకీయాలు చేస్తారని ఒక పర్సెప్షన్ యువతలో ఉంటుంది. మీరు ఏ పిల్లగాని కూడా మీరు స్కూల్కి పోయి మీరు పెద్దగానికి ఏమైతే అంటే ఎవరు కూడా మీకు చెప్పరు, ఎమ్మెల్యే అయితే ఇదైతే లోకల్ బాడీస్ చేస్తాను ఎవరు చెప్పరు. డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, ఐఏఎస్ అంటారు, ఇవన్నీ ప్రొఫెషన్స్ చెప్తారు. కానీ ఇక్కడ రేపటి తరం మర్చిపోతుంది ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషన్స్ని తలరాతల్ని నిర్ణయించేది ఏంటంటే పాలిటిక్స్. ఆ పాలిటిక్స్లో యువత రాకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ డెవలపింగ్ కంట్రీ లెక్కనే ఇంకా మనం చెప్పుకుంటున్నాం, డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోలేకపోతున్నాము. సో దాన్ని ఉద్దేశించి ఏదైతే నా పైన పెట్టిన బాధ్యత ఇదొకటి, అంటే సక్రమంగా నా డ్యూటీని నేను నిర్వర్తించడం ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, మరికొంతమంది యువత అంటే ఒక సాధారణమైన మధ్య తరగతి కుటుంబంలోకి వెళ్ళి, సరే ఏమీ లేక కాదు, నాది నాకు తిని నాది నాకు ఉండే సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న ఒక ఫ్యామిలీలోకి వెళ్ళి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, చిన్నతనంలో మా తండ్రిని నేను కోల్పోయినా, ఒక సింగిల్ పేరెంట్ నన్ను పెంచి, మా మదర్ నన్ను పెంచి ఈ రోజు ఈ స్థాయికి, ఎందుకంటే పెంచినప్పుడు ఏంటంటే వద్దు పాలిటిక్స్ లో పోతే లైఫ్ స్పాయిల్ అవుతుంది, వాళ్ళ కొడుకు జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది తల్లి అని అనేక మాటలు మా తల్లిని అంటున్నప్పుడు నేను విన్నా. సో సమాజం ఏ రకంగా మాట్లాడతారు అవన్నీ మాటలు నేను అనుభవించిన, చూసిన బాధ నాకు తెలుసు. నేనేంత బాధపడి ఉంటే నా తల్లి ఇంకెంత బాధ ఉంటుందో, నేనన్నా బాధ చెప్పుకోగలిగిన మా తల్లికి. మా తల్లి ఆ బాధ నాకు చెప్తే నన్ను ప్రోత్సహించినట్టు కాదని చెప్పి ఆ బాధను మొత్తం తన గుండెల్లోనే పెట్టుకుంది. సో రేపొద్దున మరికొంతమంది యువతకి, అంటే ఇటువంటి ఒక యువతని రాజకీయాల్లోకి బల్మూరి వెంకట్ తీసుకొని వస్తాడు, వాళ్ళని ప్రోత్సహిస్తాడు. బల్మూరి వెంకట్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుని లెక్క కాకుండా ఒక విద్యార్థి నాయకుని లెక్కనే ఇంకొక 10 సంవత్సరాలు మరికొంతమంది విద్యార్థి నాయకులను తయారు చేస్తారనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒక విజన్ తోటి నన్ను తీసుకొచ్చారు. 100% వారు పెట్టిన విజన్ ప్రకారము రేపు పొద్దున ఏదైతే లోకల్ బాడీస్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేటర్ కానీ, లేకపోతే నామినేటెడ్ పదవులలో వీలైనంత వరకు యూత్
నా వాయిస్ని వినిపించి యువతని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఓకే. ఎందుకంటే ప్రతి ఏజ్ గ్రూప్ పాలిటిక్స్లో ఉండాలి. ఇప్పుడు 18 సంవత్సరాలకి సమస్య ఉందనంటే 40 ఏళ్ళకి అది అర్థం కాదు, ఏజ్ గ్యాప్. సో 18 years కూడా ఆ డెసిషన్ మేకింగ్ దాంట్లో ఉండాలి. ఉన్నప్పుడే వాన్ ప్రాబ్లం ఏంది వీనికి అర్థమవుతుంది. వెంకటేందా మీరు ఒక చాలా కీలకమైన అంశం చెప్పారు. అమ్మ, ఒక తల్లి ఎంత బాధపడుతుంది. ఒక MBBS చదివిస్తే కొడుకు డాక్టర్ అయ్యి ఎంతో ప్రయోజకుడయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సినటువంటి కుమారుడు రాజకీయ రణక్షేత్రంలోకి వెళ్ళి 88 కేసులు. ఏ రోజు అరెస్ట్ అవుతారో తెలవదు, ఏ రోజు జైలుకి వెళ్తారో తెలవదు, ఏ రోజు పోలీసులు కొడతారో తెలవదు. మరి అటువంటి పరిస్థితిని ఎలా అధిగమించావు? ఎలా ఆ పెయిన్ని చాలా వేరుగా ఉంటుంది కదా. చిన్నతనంలోనే అంటే పూర్తి స్థాయిగా నాకు ఏమవుతుందని తెలియనప్పుడే, నేను 6వ తరగతి ఉన్నప్పుడే మా తండ్రిని కోల్పోయాను. సో ఒక చిన్నతనంలో తండ్రిని కోల్పోతే దానికి మించిన బాధ ఏమి ఉండదు. అప్పటికెళ్ళి అనేక సందర్భాల్లో ఆ ఏజ్లో డాడీ చనిపోయినాక సరే ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు, అన్ని రకాలుగా ఎవరికైనా సర్వసాధారణం ఉంటుంది. అంతే కదా. మా అన్నకి నాకు ఏజ్ గ్యాప్ కూడా సరే, మా అన్న నాతోటి ఉన్నాడు సాన్నిధ్యంగా, అంటే మా అన్నకి నాకు ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. నాకు మా అన్నకి దాదాపు 7 సంవత్సరాలు డిఫరెన్సియేషన్. చెప్పుకోలేము సమస్యలు మా అన్నకి చెప్పుకోలేము. సరే నాకంటే పిన్ని మా బాబాయ్ కూడా చిన్నతనంలో చనిపోయారు, మమ్మీ వాళ్ళ చెల్లెల హస్బెండ్. ఇది కాక 2 years ముందు ఆయన చనిపోయాడు, బాబాయ్ చనిపోయారు. సో పిన్ని కొడుకు వానికి నాకు 1 year గేజ్. బట్ చిన్నోడు అయిపోయింది, వానికి నేను చెప్పి వాడిని నేను డిమారలైజ్ చేయలేను. సో ఆ బాధని పెట్టుకొని మా తల్లికి నేను ఎన్ని చెప్పుకున్నా కొన్ని విషయాలు మా తల్లికి కూడా నేను చెప్పుకోలేకపోతుండే, బాధపడుతుంది అని చెప్పాను. సో ఎవరిని ఏది చెప్పినా కూడా ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఇన్ని బాధలు అనుభవించి చిన్నతనంలో చాలా కష్టంగా పెరుగుతూ పైకి వచ్చినాం. సరే ఎన్ని విధాలుగా తల్లి 100% అన్ని పెట్టినా కూడా సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ బాధ 100% ఉంటుంది, అంటే చూస్తున్నప్పుడు అవన్నీ. సో క్రమక్రమాన దాని తర్వాత నేను కష్టపడి చదువుకొని 10th కంప్లీట్ చేసి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, తర్వాత మా అన్న కొన్ని బిజినెస్లోకి వెళ్ళి మా అన్న లాస్ అయ్యి, అంటే లైఫ్లో ప్రతి స్టెప్లో బాధ అనుభవించినాను, కష్టంతో ప్రతి అడుగు. అండ్ దాని వలన నాకు నా థాట్లో ఒకటి ఉంటుండే, ఏ చిన్న తప్పు నేను చేసినా నన్ను కాదు మా తల్లిని అంటారని ఒక భయం నాలో నా చిన్నతనంలోకి వెళ్ళుండే. నేను పబ్స్కి వెళ్ళాను, బార్లకు పోను, నేను కనీసం ఈ రోజు అటు వరకు బ్రీజర్ కూడా టేస్ట్ చేయలే, ఎటువంటి అలవాట్ల దగ్గర కూడా వెళ్ళాను. ఎందుకంటే అదేదో నేనేదో ఉన్నాను కదా, నేను ఏ తప్పు చేసినా రేపు పొద్దున మా తల్లి నన్ను చక్కగా పెంచలేదని అంటారు, మా తల్లికి మాట తీసుకురావద్దని నాకు చిన్నతనంకి నేను ఒక లైన్ తీసుకుంటుండే. అండ్ నా స్వభావం ఎట్లా అంటే, నేను తప్పు చేసిన ఏదైనా బాధ అనుభవించినా నేను 10 మంది ముందు ఒప్పుకుంటా. తప్పు చేశాను, నేను తప్పు చేస్తాను ఒప్పుకుంటా. ఆ తప్పుని సరిదిద్దుకుంటే మీరు దానికి నాకు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్తా. సో ఈ కేసులు పెట్టినప్పుడు కూడా మొదట కేసు అయినప్పుడు అబ్బా కేసు అబ్బా ఎట్లా 2015 August 23rd 24th ఫస్ట్ కేసు నా పైన ఫైల్ అయింది. 2015. ఓకే. ఆ రోజు ఏదో రైతుల గురించి, ఆ రోజు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్, ఉత్తమన్న PCC ప్రెసిడెంట్, పొన్నా లక్ష్మి గారు అప్పుడే PCC ప్రెసిడెంట్కి వెళ్ళి దిగినారు, ఇప్పుడు కూడా గుర్తుంది. ఒకే రోజు 7 కేసులు పెట్టారు నా పైన. ఒక్కరోజే అంటే 8 సంవత్సరాల్లో 88 కేసులు. ఆ ఫస్ట్ డే నాకు తాకిన జట్కానే ఒక్కరోజే 7 కేసులు, 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు నన్ను. ఏదో ధర్నా అయితే అంతటా మేమే చేసినామని చెప్పని ఆ రోజు నా పైన. దాని తర్వాత క్రమక్రమాన కేసులు పెరుగుతూ ఉండే, ప్రొటెస్ట్లు కూడా. ఇక మనిషిని సప్రెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రివోల్ట్ అయి పోరాటం చేస్తాం. ఏమి చేయకపోయినా కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు, రివోల్ట్ అయినాము. రివోల్ట్ అయినాక ఏం చేశారు, ఇట్లా ఇంత లేడని చెప్పి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఫస్ట్ టైం నేను జైల్లో ఉంది 4 days ఉన్నాను. తర్వాత కోవిడ్ టైంలో ప్రతిబంధం. సెకండ్ టైం జైల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇష్యూ హాస్పిటల్, సెకండ్ కోవిడ్ అప్పుడు మల్లారెడ్డి దానప్పుడు, అప్పుడు దాదాపు 9 రోజులు జైల్లో ఉన్నాను. మొత్తం సుమారు 45 days to 50 days, మొత్తం 4 సార్లు జైలుకు పోయినాను. 4 సార్లు. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఇప్పుడు మూడోసారి. ఏదో ఉస్మానియా యూనివర్సిటీ కేసు అది చేసినప్పుడు అదైనప్పుడు 4 to 5 times, అంటే 5 times అనుకోండి. ఒకసారి పోయి వచ్చినాను, 5 సార్లు జైలుకు వెళ్ళినాను. రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ అయినప్పుడు వచ్చినాను, అప్పుడు దాదాపు 14 రోజులు జైల్లో ఉన్నాను. ఓకే. అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు జైలుకు వచ్చి. అంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన సందర్భము, అప్పుడున్న పరిస్థితికి అది నాకు చాలా పెద్ద మోరల్ బూస్ట్ అది. ఎందుకంటే దానికంటే సంవత్సరం ముందే నేను హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సొంత పార్టీ వాళ్ళు తిడుతున్నారు, బయట పార్టీ వాళ్ళు తిడుతున్నారు. సొంత పార్టీ వాళ్ళు అయ్యో పాపం అని తిడుతున్నారు, బయట వాళ్ళు మంచిగా అయిందని తిడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ నా కార్యక్రమాన్ని నేను చేస్తూ డిమారలైజ్ అయి ఉన్న సమయంలో
రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వస్తారు, నేను జైల్లో ఉన్నా, కనీసం నేను కలవలేకపోతున్నా అని ఒక బాధ నా లోపల ఉన్నా, నేను నాతో ఉన్నోళ్ళకి చెప్పుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఇద్దరు కలిసి స్వయాన రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీని కలిస్తే చాలనుకుంటారు చాలా మంది. అవును, అంతే కదా. అసొంటి రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైలుకి నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందాన్ని కలవనీకి ఏదైతే వచ్చి వారు మేమున్నాం నీకు అండగా ఏదైతే బూస్ట్ ఇచ్చిందో మీరు చూసుకుంటే, ఆ రాహుల్ గాంధీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న ప్రోగ్రామ్స్ బాసర IIIT, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, JNTU, TSPSC పేపర్ లీకేజ్, రెండోసారి Group 1 క్యాన్సలేషన్, ప్రతి ఒక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లెక్క తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ మోరల్ బూస్ట్ అండ్ సపోర్ట్ మేమున్నాం నీకు అనేది అయితే ఇచ్చిండ్రో ఆ ధైర్యంతో నేను ఫైట్ చేయగలిగిన. లేకపోతే దానికంటే ముందు ఫస్ట్ కేసులు పెట్టారు, తర్వాత జైల్లో పెట్టారు, తర్వాత పక్కటి ఎముకలు ఇరగొట్టారు, దాని తర్వాత కొట్టారా, రిప్స్ ఫ్రాక్చర్ అయినాయి, హాస్పిటల్ ఉన్నాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కొడతారా పోలీసులు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బెదిరించడానికి ఏం చేస్తారు? మొదట కేసులు, రెండోది జైలు. ఆ రెండింటికి ఉడినకపోతే మూడోది భౌతిక దాడికి దిగుతారు. ఆ మూడోది ఉడినకపోతే లాస్ట్ కి PD యాక్ట్ కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది లాస్ట్ స్టేజ్, ఎండ్ అది. దాని తర్వాత ఏమంటుంది? PD యాక్ట్. ఇంకా ఒక్కసారి టాస్క్ ఫోర్స్ లో పోయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు సపరేట్ గా మనం టార్గెట్ చేస్తారు. లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు అదే అయింది కదా. లాస్ట్ 6 months లో నన్ను అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ 36 గంటలు 42 గంటలు తీసుకెళ్లడము. నేను ఎక్కడ ఉన్నా నెక్స్ట్ అదే స్టేజ్ ఉండే. బహుశా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే భారతదేశం మొత్తంలో ఒక విద్యార్థి నాయకుని పైన అర్బన్ నక్సలసీ యాక్ట్, PD యాక్ట్ పెట్టే పరిస్థితి ఉంటే 100% ఫస్ట్ ప్లేస్ బల్మూరి వెంకట్ ఉండేటువంటి. 2 సంవత్సరాల లోపల ఉండేవాడు 100%. అంటే పెట్టినాక మేము కోర్టుకు పోయి అప్పీల్ చేసుకునే మినిమం 6 నెలలు. రాజా సింగ్ కే వారికే ఎమ్మెల్యే గారికి ఆయనకే పడ్డది, 5 నెలలు పట్టింది. అంత ఉండి వ్యవస్థ ఉండి కేంద్రంలో వాళ్ళ పార్టీ ఉండి అటు ఇటు ఉండి నేను లోపల పోతే తక్కువ ఒక 10 నెలలన్నా 10 నెలలు జైల్లో ఉన్నాక అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టు అయిపోతుంది. బల్మూరి వెంకట్ అంటే ఎవరు కూడా మర్చిపోతుంది పరిస్థితి. కొట్టేవాళ్ళ బాగా అంటే ఇండివిజువల్ గా ఎట్లా అంటే గ్రూప్ లో ఉన్నప్పుడు టార్గెట్ చేసేవాళ్ళ, స్టేషన్ ఎత్తుపోయిన తర్వాత దాడి చేసేవాళ్ళ. వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఏ రకంగా లిఫ్ట్ చేయాలి, కొట్టాలన్నప్పుడు ఏ ఎముకలలో గుద్దాలి, ఎక్కడ కొడితే దెబ్బ కనబడకుంటుంటది, అవన్నీ టెక్నిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎక్కడ ప్రెస్ చేస్తే కింద పడిపోతారు, అవన్నీ ఆ టెక్నిక్స్ ప్రయోగిస్తుండే. కాదు వెంకట్, కొట్టించుకొని ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి అనేది నా ముందైతే ఏ రోజు మా అమ్మ నన్ను సరే వెనక పాపం తను బాధపడి ఏడ్చి ఉంటది, బట్ నా ముందు ఏ రోజు తను ఆ రకంగా చెప్పలేదు. ఏం కాదు టెన్షన్ పడకు, యువకునివే కదా అతుక్కపోతాయి, సెట్ అయిపోతుందిలే జల్దీ. తర్వాత వాళ్ళు తను బాధపడ్డాగా నా దగ్గరకు వచ్చి తను ఎప్పుడు నాకు మా మదర్ అట్ ద సేమ్ టైం మా పిన్ని, ఎందుకంటే ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు మా పేరెంట్స్ లెక్కన ఏది ఉన్నా కూడా నాకు టెన్షన్ పడక మేము ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ అవుతున్నాం. ఎవరన్నా తప్పు మాట్లాడినా మా అమ్మ గురించి, మా అమ్మతో ఎవరన్నా వేరే రకంగా మాట్లాడినా మా పిన్ని ఇమీడియట్ గా వచ్చి స్టాండ్ తీసుకుంటాడు. వాడి గురించి ఏం మాట్లాడుతారు, వాడు చూపిస్తాడు, మాకు వానిపై నమ్మకం ఉంది, వాడు చేసి చూపిస్తాడు అని చెప్పాను. సో నాలో చిన్నప్పటికెళ్ళే వాళ్ళు నా పైన నమ్మకము, భయపడుతూ సాధించాలని ఒక పట్టుదలతోటి కష్టపడ్డాను. అండ్ ఏ రోజు కూడా స్వార్థం లేకుండే అన్నాను. అంటే నేను ఏదో అయిపోవాలి, నాకు ఈ పోస్ట్ వచ్చేసేయాలి. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక కూడా ఏదో ఒక మంచి కార్పొరేషన్ లేకపోతే ఏదైనా పదవి కట్టబెడతారనే ఆలోచనలోనే నేను ఉండే. నేను వాస్తవానికి అడగలేదు కూడా. ముఖ్యమంత్రి గారిని నేను కలిసిన 2-3 సందర్భాలు, అంటే వారు ముఖ్యమంత్రి అయినాక కూడా వారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే 2-3 సందర్భాల్లో నేను సమస్యల గురించే చెప్పిన. మనం ఈ మాట ఇచ్చినాం, ఇది చేయాలి ఇది చేయాలని తప్ప నాకేమి ఇస్తారు, నాకు ఈ పదవి కావాలని వారితో రోజు మాట్లాడాలి. అంటే వారికి కూడా తెలుసు అది క్లియర్ గా. అడిగినా ఒక సందర్భంలో వారిని అడిగినా కూడా ఆర్గనైజేషన్ పార్టీ పరంగా పోస్ట్ అడిగినా, పార్టీ పరంగా బాధ్యతలు, పార్టీ పరంగా నాకు అంటే ఇప్పుడు నా ఏజ్ 30 వచ్చింది, నేను ఇంకా NSYలో పనిచేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంకొకరికి ఆల్రెడీ దగ్గర నేను 9 సంవత్సరాలు వర్క్ చేసినాను, సమయం వచ్చేసింది, ఇది ఇంకొకరికి ఇవ్వాలి. సో నాకు వేరే ఇతర బాధ్యత ఏదైనా అప్పచెప్తే ఇంకొకరిని తీసుకొస్తే నెక్స్ట్ లీడర్షిప్ ని మనం ప్రమోట్ చేసిన అవుతామని ఆ సందర్భంగా చెప్పినప్పుడు పార్టీ ఆర్గనైజేషనల్ పోస్ట్ అడిగిన తప్ప గవర్నమెంట్ నాకు ఇది కావాలి ఇది కావాలని. కాకపోతే కేసులు మటుకు ఎట్లా ఏ రకంగా ఎందుకంటే నా ఒక్కరి పైన కాదు కదా, నాతో పాటు ఎంతో మంది పైన స్టూడెంట్స్ పైన కేసెస్. సో ఆ కేసెస్ గురించి మాట్లాడినా. దాని తర్వాత ఎక్కడ పైరవి చేయకపోయినా ముఖ్యమంత్రి గారు బహుశా రేవంత్ రెడ్డి గారు PC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, కష్టపడితే పదవులు మీ ఇంటికే వస్తాయి అని చెప్పి చెప్పారు. ఆ చెప్పిన దానికి నిదర్శనం ఈరోజు మీరే, బల్మూరి వెంకట్ ఎదురుగున్నారు.
ఎందుకనంటే ఎవరు ఊహించలే. మీడియా కథనాల్లో కూడా నాకు తెలిసి పేరున్నా కూడా ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయలేదు బల్మూరి వెంకట్ పేరు ఉంది అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కార్పొరేషన్ సీనియర్లకు ఇస్తారు కదా, పెద్దవాళ్ళు ఎక్కడ కూడా వేయలేదు ఎవరు కూడా. తర్వాత నాది రాగానే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక అందరు భావించారు. కానీ మొదటికెళ్ళి కూడా పార్టీ యొక్క విజన్ తోటి ఉండే, క్లియర్గా ఉన్నారు, క్లియర్గా ఉండే మొదటికెళ్ళి కూడా. నాకు కూడా నీకు పెద్ద పదవి కట్టబెడతారు పెద్ద అంటే నేను కూడా అది ఆలోచించలేకపోయినా. ఆలోచన ఎందుకు చేయలేకపోయినా మీ అందరి వల్లనే. అంటే నాకు బయట పబ్లిష్ అవుతున్నది, నా మైండ్ సెట్ లో కూడా అదే రికార్డ్ అయింది. కార్పొరేషన్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, నా మైండ్ సెట్ లో కూడా అదే రికార్డ్ అయింది. తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని లాస్ట్ మూమెంట్ వరకు కూడా చేంజ్ అవుతుంది అంటే సరే చూద్దాం కదా మనదే. ఎందుకు చేంజ్ అయ్యే పరిస్థితులు కొంచెం అభ్యంతరాలు, కొంతమంది కాదు ఇంకా వయసు ఉంది కొంచెం నడిచినట్లుంది కదా. ఇది రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ అయింది బయట, అంతేనా? బల్మూరి వెంకట్ పేరు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా వెంకట్ పేరు చేంజ్ చేయాలని అనలేదా? ఎవరు కూడా అనలేదు. అండ్ మీరు ఎక్కడ కూడా మీడియాలో మీరు చెక్ చేసుకుంటే ఆఫ్ ది రికార్డ్ కొంచెం మీడియాలో ఎక్కడ కూడా సరే కాంగ్రెస్ పార్టీ అని కాదు ఇతర పార్టీలలో సోషల్ యాక్టివిస్ట్లో కూడా వెంకట్కి ఇచ్చిర్రు అంటే ఎందుకు ఇచ్చిర్రు వెంకట్ కనబడికి ఎవరు అనలేదు. పాపం కష్టపడ్డాడు పిల్లగానికి ఇచ్చిర్రు, ఇయ్యాల్సిందే పాపము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండ్రు. ఆ జనరల్ ఏమని రావాలి, ఎట్లా ఇచ్చిరని స్టేట్మెంట్స్ అని రావాలి. ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి రాలే. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే తెలంగాణలో ఉన్న సరే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించారు అండ్ నాకు ఆ గౌరవం ఇచ్చారు. అంటే వాళ్ళు నాకు అది ఇచ్చిన గౌరవం. సో వాళ్ళందరికీ నేను రుణపడున్నా. అండ్ వాళ్ళు నా పైన ఏదైతే పెట్టుకున్న నమ్మకం ఉందో 100% తెలంగాణ పాలిటిక్స్ లో బల్మూరి వెంకట్ అంటే నేను ఒక్కని కాదు, తెలంగాణలో ఉన్న ఏదైతే 50% పైన ఉన్న కులం ఏదైతుందో ఈ యువ కులానికి ప్రతినిధి లెక్క, ఈ యువ కులానికి ప్రతినిధి లెక్క పని చేస్తాను. యువగల నా మార్క్ అనేది తెలంగాణ పాలిటిక్స్ లో నేను సృష్టిస్తాను. ఓకే, ఏంటి ఇప్పుడు మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి? అది మీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత. విద్యార్థి యువ నాయకత్వాన్ని మొత్తాన్ని కదిలించారు, దూకిచ్చారు, కేసులు బండి పోరాడారు. మరి ఇప్పుడు ఏంటి, ఎప్పుడు? ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనేది ఆలోచన. ఏదైతే తెలంగాణ సరే నిరుద్యోగులు కాదు, మేము తెలంగాణ రేపటి ఆనిముత్యాలు, రేపటి భావి భారత పౌరులు, అది వాళ్ళ ఆశ ఉండే. సో వాళ్ళ ఆశకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీఎస్పీఎస్సీ పైన దృష్టి పెట్టి గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు సమయం తీసుకొని ప్రక్షాళన చేశారు, కాల్ ఫర్ చేశారు, కమిటీ ఫామ్ కూడా అయిపోయింది. ఈ కమిటీ ఫామ్ అయిన దాంట్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ తేదీలు ఏవైతున్నాయో దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తాం. కానీ బల్మూరి వెంకట్ పాత్ర ఏముంటది దీంట్లో, టీఎస్పీఎస్సీ చేస్తుంది అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే 8 జిల్లాలో ఉన్న యూనివర్సిటీలు, అది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, జేఎన్టీయు, ఇవన్నీ యూనివర్సిటీ, ఆచార్య ఎంజీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ అన్ని యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి నేను వెళ్తాను. ఓకే, వాళ్ళ సమస్యలు ఏంది అడిగి తెలుసుకుంటా. టీఎస్పీఎస్సీ కానీ, టీఎస్ఎల్ఆర్బి కానీ, ఏదైతే సింగరేణి బోర్డు కానీ, లేకపోతే ఇతర బోర్డ్స్ ఏదైతే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కానీ, ఏవైతే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ లిస్ట్ తీసుకుంటాను. వాళ్ళు ఏమి కోరుకుంటారో దానికి లీగల్ గా ఏమి చేయగలుగుతాం, నాతో పాటు ఒక అడ్వకేట్ ని తీసుకెళ్లి ఎన్ని ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయగలుగుతామా, లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా రావా, ఏం చేయాలి, ఏ రకంగాని ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి వివరిస్తాను, వారికి ఒక వివరణ నా వంతులో రిప్రజెంటేషన్ ఇస్తాను. సంబంధించిన బోర్డ్ చైర్మన్స్ కి కూడా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ లో 99%, ఎందుకంటే ప్రతి దాంట్లో 100% సో 99% వారు యాక్సెప్ట్, వారు అడిగే ఒక డిమాండ్స్ ని 100% స్టూడెంట్స్ ని ఎవరు సాటిస్ఫై చేయలేం, ఎందుకంటే 100% ఎవరం చేయలేం. కనీసం 80% మంది ఏదైతే కోరుకుంటారో ఆ ప్రతిదీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా బల్మూరి వెంకట్ ప్రభుత్వానికి ఈ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ యువ కులానికి మధ్యలో ఒక ప్రతినిధులకు ఒక సమన్వయకర్త బాధ్యత నేను పోషిస్తాను. ఓకే, అంటే వాళ్ళకి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ముందుకు. ఇంకోటి, ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా పొరపాటు జరిగినా తెలిసి తెలియక, ఏ సిస్టమ్ లో కూడా ఒక లైన్ గీసినప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు అంగీకరించకపోతుండే. ఎక్కడన్నా తప్పు జరిగినా, పొరపాటు జరిగినా ఒక సిస్టమ్ని నేను ఏర్పాటు చేసుకోదలుచుకున్నాను. ప్రతిరోజు ఉదయం, ఇప్పుడు మాకు ఇమ్మీడియట్గా ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్వార్టర్ అలాట్ అయితే రోజు పొద్దున్న 8 నుంచి 10 గంటల వరకు ఒక సపరేట్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి 3 హెల్ప్ లైన్ నెంబర్స్ పెడతాను. డైలీ మార్నింగ్ 8 to 10 అవైలబుల్ ఉండి ఆ గ్రీవియన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను. నాకు వచ్చే శాలరీలో సగము
మా పార్టీ ఆర్గనైజేషన్ మా ఎవరైతే నాతో పాటు కష్టపడ్డ వాళ్ళకు ఉపయోగించి మిగతా సగం దాంతో ఏదైతే ఉంటుందో ఈ ఎవరైతే మా తెలంగాణ రేపటి భావి భారత పౌరులకెళ్ళి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పెట్టుకొని మొత్తం సిస్టమ్ డేటా ఎంట్రీ చేయించి 10 గంటల వరకు 10 నుంచి 1 వరకు సెక్రటరియట్లు అందరూ అవైలబుల్ ఉంటారు. ఆ టైంలో అక్కడ పోయి వీలైన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి ఈవినింగ్ మళ్ళీ 4 to 6 ఆ స్టూడెంట్స్ కి ఏంది సమస్య అవుతుందా కాదా, ఆ రకంగా కాకపోతే ఏ రకంగా అవుతుందని ఈవినింగ్ లోపల మళ్ళీ రివర్ట్ బ్యాక్ అని ఆఫీస్కి వెళ్ళి కాల్స్ వెళ్తాయి. సో ఇది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. కనీసం ఏదైతే వారంలో ఒక 3 రోజులైనా వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక విజన్, ఒక థాట్ ప్రాసెస్ తోటి అయితే ముందుకు పోతున్నాను. మంచి లక్ష్యం చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్. నేను ఈరోజు ఏదో ఎమ్మెల్సీ అయిపోయినా అంటే అయిపోయింది కాదు, ఇది జస్ట్ ప్రారంభం మట్టుకే. మరి ఎంతో మంది ఏదైతే రేపు పొద్దున చట్టసభల్లో ఒక 50% మంది నా లెక్క చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చిన రోజు నా లక్ష్యం నెరవేరుతుంది. ఓకే, అట్లాగే బల్మూరి వెంకట్ గారు ఇప్పుడేమన్నా ఎమ్మెల్సీగా అడుగుపెట్టారు. అట్లాగే యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్సీగాని అడుగుపెట్టారు. ఆ రోజు ఆయనది చిన్న వయసు, ఈరోజు మీది చిన్న వయసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడే కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు నాగేశ్వర్ గారికి, ఎమ్మెల్సీగా పనిచేసిన నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, సార్ నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను, ఎలా అవుతారు అంటే అవుతాను, ఎలా అవుతానంటే అవుతాను అని చెప్పాడట. ఇలాగే అంటే ఆ రోజు ఆయన లక్ష్యం అలా ఉంది. మరి మీ లక్ష్యం ఏంటి? నా గోల్ కూడా ఎండ్ ఆఫ్ ది డే యువతను రిప్రజెంట్ చేస్తూ రాజకీయాల్లో టాప్ పొజిషన్ రీచ్ అవ్వాలనే గోల్ తోటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినాను. అంటే టాప్ పొజిషన్ రీచ్ కనుక ఏదో వ్యక్తిగతంగా నా ప్రయోజనం కోసం కాదు, ఈ రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో వచ్చినాను. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మీరు రాజకీయాల్లో మార్పు ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా యంగ్ సీఎంస్ ఎవరైతే వచ్చినప్పుడు ఆ స్టేట్ సినారియోసే మారిపోయినాయి. అస్సాంలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్, సరే తప్పులు జరిగినా కూడా చేంజ్ అనేది జరిగింది. సో ఈ జనరేషన్ కి అంటే ఒక నార్మల్ ఇప్పుడు నేను చేసిన ఫైటింగ్ స్పిరిట్ వల్ల దాని వల్ల అందరు కూడా చూస్తారు. అంటే వీడు ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తుండు, ఏ రకంగా వచ్చిండు అని అందరు అబ్జర్వ్ చేస్తారు. సో ఈ అబ్జర్వేషన్ నా పైన ఉన్నప్పుడు దీన్ని నేను ప్రాపర్గా ప్రూవ్ చేయగలిగితే రేపు పొద్దున 60-70% యువత రాజకీయాల్లోకి రాగలిగితే ఈ డబ్బు ప్రభావం ఏదైతే రాజకీయాల్లో ఉందో దాన్ని కంప్లీట్గా మనము వ్యానిష్ చేయగలుగుతాం. సో ఆ వ్యానిష్ చేయడానికి ఏ లక్ష్యము ఆ టాప్ చైర్లో ఏదో ఒక రోజులో తప్పనిసరిగా చేరగలుగుతాను. చేరాలి అంటే యువతకు ఆదర్శంగా ఉండాలంటే చేరాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన 100% ఆ దిశగా నేను అడుగులు వేస్తాను. ఆ అడుగులు వేసే క్రమంలో పెద్దలు మీసొంటి మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే అనుభవం ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మా చట్టసభల్లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటూ దాంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీగా 2-3 అంటే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిచిన ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. దాంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, ఎవరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆ రోజు టి పురుషోత్తమరావు గారు, ఓయూలో వీసీగా పనిచేసిన తిరుపతిరావు గారు, అసంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్తాను, ఇన్పుట్స్ తీసుకుంటాను, మళ్ళా క్లాసెస్ మళ్ళీ స్కూల్ జాయిన్ అయినా అనుకుంటా, స్కూల్ జాయిన్ అయినా అనుకుంటా. పొద్దున 5 నుంచి 8 గంటల వరకు చదువుకుంటా, 8 నుంచి 10 గంటల వరకు సమస్యలు వింటా, 10 to 12 సెక్రటేరియట్ వెళ్తా, మళ్ళీ సాయంత్రం ఏదైతే 12 నుంచి 3 గంటల వరకు నా పర్సనల్ వర్క్స్ ఏమైనా చూసుకున్నా, నా ఆర్గనైజేషన్ పొలిటికల్ వర్క్ చూసుకుంటా, మళ్ళీ 4 నుంచి 6 గంటల వరకు నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటా. 6 నుంచి 7 గంటల వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 7 నుంచి 8-9 గంటల వరకు నా కుటుంబానికి సమయానికి కేటాయిస్తారు. చాలా క్లియర్ గా ఉన్నారు, సంతోషం. అంటే లక్ష్యం బాగుంది, ఉద్దేశం బాగుంది, చేయాలనుకుంటున్నటువంటి పని బాగుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యం, మనం చేసే పని బాగున్నప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచిది, సంతోషం. అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో అటువంటి లక్ష్యాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అలాగే వెళ్ళారు కదా, వారు చెప్పినటువంటి మరొక ఎగ్జాంపుల్, వాళ్ళ దేశ రాజకీయాలకు మరొక ఎగ్జాంపుల్. అట్లాగే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా అయ్యారు అంటే కమ్యూనిటీ చాలా ఆశ్చర్యం. బల్మూరి వెంకట నరసింహారావు, మీరు వెలమ కమ్యూనిటీ, రాజకీయ జస్ట్ కమ్యూనిటీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇలాగైనా కుల ప్రభావాలు ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో విమర్శించారు. కానీ మీరు అక్కడ ఉండి ఇక్కడ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం ఏంటది? అంటే నేను బాగా బ్రాట్ మొత్తం హైదరాబాద్, మీరు ఎక్కడ కూడా చూసుకుంటే నేను బల్మూరి వెంకట నరసింహరావు అని ఫస్ట్ టైం ఆ పిలిపే నాకు చాలా కొత్తగా ఉంది. నాకున్న పేరు బల్మూరి వెంకటే, అంతే సుపరిచితుడు, గుర్తుపట్టేది కూడా ఆ పేరు.
అనేక సందర్భాల్లో హుజరాబాద్ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పిన నీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులమే నా కులము, విద్యార్థుల మతమే నా మతం అని చెప్పాను. చాలా క్లియర్ గా నా విజన్ చాలా క్లియర్ గా ఉంది. మనం ఏ కులంలో పుడతాము, ఏ మతంలో పుడతాం అనేది మన చేతిలో ఉండదు. సో పుట్టినప్పుడు 100% ఆ కులానికి మతానికి ఏదో ఒకటి చెయ్యాలి, అది బాధ్యత. పుట్టినప్పుడు దానికోసం చేయాల్సిన బాధ్యత ఉంటది. కానీ దానికంటే పెద్ద బాధ్యత దేశం కోసము, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇవన్నీ డివిజన్ ఆఫ్ వర్క్, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ చాలా చిన్నవి. సో ఫస్ట్ ప్రయారిటీ ఫినిష్ చేసుకున్నాక ఆ క్రమంలో ఆ ఫస్ట్ ప్రయారిటీ దాంట్లో వీళ్ళు కూడా వస్తారు కదా, వస్తారు. సో ఆ దిశగా పనిచేసినాను తప్ప ఏ రోజు కూడా నేను నేను వాళ్ళపైన చేయొద్దు, వీళ్ళపైన ఫైట్ చేయొద్దు అని చెప్పని అలాంటి ఇబ్బంది వచ్చింది ఎప్పుడన్నా దగ్గర నుంచి? ఎవరికైనా ఉంటది. ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండి పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు ఇది అని చెప్పని గుంజే ప్రయత్నం కానీ, రమ్మని కానీ, కలిసే ప్రయత్నం కానీ చేస్తారు. సో వారు కలిసినప్పుడన్నా కలుస్తాను, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతాను. కానీ మీ పోరాటం, మీ లక్ష్యం కానీ చాలా క్లియర్ గా చెప్తాను. నా విజన్, నా ఐడియాలజీ, నా సిద్ధాంతము కాంగ్రెస్ ఐడియాలజీ. నాది సెక్యులర్ భావజ్వాలతో ఉన్న వ్యక్తిని నేను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉంటారు. అందులో నేను పెరిగింది మొత్తము అంబర్పేట అసెంబ్లీ పరిధిలో నారాయణగూడలో నేను పుట్టి పెరిగింది. అది మొత్తం ఎడ్యుకేషన్ హబ్. అది ఆడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు చదువుకోనికి. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అన్ని అంటే వేరే ఇతర కంట్రీస్కి వెళ్ళి కూడా వచ్చి చదువుకోనికి అది ఎడ్యుకేషనల్ హబ్ లేకుండే మొదటికెళ్ళి. సో ఆడ నేను పుట్టి పెరిగినాను. అండ్ అక్కడ ఏంటంటే ఒకవైపు క్రీమ్ క్రౌడ్ ఉంటే ఒకవైపు అంతా స్లమ్ ఉంటుంది. సో నాకు ఆ డిఫరెన్షియేషన్ కూడా లేకుండే చిన్నతనంలోకి వెళ్ళి. సో నాకు అసొంటి ఒక కల్చర్ లో నేను పెరిగినాను కాబట్టి అసలు నాకు అది ఏ రోజు కూడా నాకు అనిపించదు నువ్వు ఇది నువ్వు అది అని అంటే. సరే అందులో నేను ఉన్న కాబట్టి ఎవరైనా వాళ్ళు వచ్చి కలిస్తే కులం వాళ్ళంటే ఉన్న చిన్న కమ్యూనిటీ కాబట్టి ఏదో ఒక రకంగా సుట్టరికం అవుతుంది కాబట్టి బాబాయ్ అది అని చెప్పి పిలుస్తాను. నా కల్చర్ చాలా క్లియర్ గా ఉన్నారు. మనకి గ్రామాల్లో ఏదైతే కల్చర్ ఉంటుందో, గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా బావ, అల్లుడు, కోడలు, వదిన అని చెప్పి పిలుచుకుంటాం. ఆ కల్చర్ ని మనము భారతదేశంలో చెయ్యాలి. ఆ లక్ష్యమే రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన భారత్ జోడో యాత్ర. అంటే వెంకట్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయాల్లో చాలా మంది మామలో, చాలా మంది అన్నలో ఇట్లా ఉన్నట్లు ఉన్నారు కదా. ఎవరెవరు అన్నలో, ఎవరెవరు మామలో అంటే చిన్నతనంలోకి వెళ్ళి సరే మీరు అన్నదానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు చిన్నప్పుడు మా నేబర్, అంటే ఇంటి పక్కన ఉంటుండే. సో వారు మమ్మీని అక్క అని పిలుస్తుంటే నేను అట్లా నాకు మామే అని చెప్పి చిన్నప్పటికెళ్ళి పిలుచుడు అలవాటు. చిన్నతనంలోకి వెళ్ళి చింటల్ మామ వాళ్ళ బ్రదర్ అంటే కృష్ణారెడ్డి గారు, మేము చింటల్ మామ అని పిలుస్తాము. కొండల రెడ్డి గారు, తిరుపతి మామ. నాకంటే చిన్నప్పటికెళ్ళి అలవాటు, ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నాకు చిన్నప్పటికెళ్ళి అంకుల్, ఆంటీ అని. ఆంటీ నన్ను కొడుకు లెక్క చూస్తుంది, నాకు అంకుల్ అని. వెంకన్న నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. షబ్బీర్ అలీ గారి అల్లుడు మా అన్న పార్ట్నర్స్. అట్లా నాకు షబ్బీర్ అలీ గారిని కూడా నేను అంకుల్ అని పిలుస్తాను. జగ్గన్న, సీతక్క నాకు దాదాపు ఒక 7 సంవత్సరాలకి రాఖీ కడుతుంది. నేను అక్క అని సొంత తోడబుట్టిన అక్కలు ఎవరు లేరు. నేను సీతక్క నా సొంత అక్క లెక్క భావిస్తా. బట్టి గారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శ్రీధర్ అన్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. అంటే నేను పెద్దపల్లికి వెళ్ళి టికెట్ ఆడుతుండే కాబట్టి శ్రీధర్ అన్న ఎవరు సపోర్ట్ చేయని టైంలో నాకు సపోర్ట్ చేశారు. చొక్కారావు గారు మనవాడు నిఖిల్ చక్రవర్తి అని ఉంటారు, చువ్వాడి నిఖిల్ చక్రవర్తి అని. వారు శ్రీధర్ అన్నకు నాకు అటాచ్ చేశారు. అంటే శ్రీధర్ అన్న సపోర్ట్ చేశారు. శ్రీధర్ అన్న తర్వాత అందరూ కేవీపీ గారు, పురుషోత్తం తాతయ్య త్రూ కేవీపీ గారు సపోర్ట్ చేశారు. కేవీపీ గారు త్రూ బట్టి గారి దగ్గర అసోసియేట్ అయ్యి దాదాపు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ నేను వారితో ట్రావెల్ చేస్తున్నాను. ఇనిషియల్ స్టేజ్ లో ఉత్తమన్న తోటి కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉన్నా నా కష్టాన్ని చూసి తర్వాత ఉత్తమన్న హుజరాబాద్ ఎలక్షన్ టైంలో హైయెస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఉత్తమన్న. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కష్టమవుతుందంటే ఉత్తమన్న నాకు అండదండగా నిలబడ్డారు. సో బల్మూరి వెంకట్ ఈ వర్గానికి చెందినోడు, ఈ వ్యక్తికి చెందినోడు అని ఎవరు చెప్పలేడు. మీరు ఇందాక చెప్పినట్టు గ్రామ వాతావరణం, నువ్వు ఎవరికైనా ఎవరికైనా ఫోన్ చేయరు. దామోదర్ నరసింహన్న కూడా అదే చెప్తారు. ఎవరితో అన్న కూడా ఈ పని ఉందని అంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అన్న ఈ పని కావాలని వాళ్ళు వినకపోతే బొత్తలు తలకాయ పెట్టి పని చేయాలని అడిగే నేచర్ నాది. సంతోషంగా, అభిమానంతో, క్లియర్ గా ఉంది. ప్రేమతో నాకు ప్రాబ్లమ్ అందరు నాకంటే చాలా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు అయితే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. నాకంటే సమానులు అయితే బొత్తలు తలకాయ పెట్టి అన్న చేసి పెట్టంట. చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలుతారు. క్లియర్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే యువ కోటాలో మంత్రిగా అవకాశం ఉందా? అన్న ఇగో నేను ఈ చర్చ బయట అందరూ మాట్లాడితే కూడా పార్టీ నేను అనుకున్న దానికంటే నాకు చాలా ఎక్కువ ఇచ్చింది. సో రేపు పొద్దున నేను పార్టీకి తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉంది. సో పార్టీకి ఈరోజు కష్టం ఎక్కడైతుందో, ఇప్పుడు హైదరాబాద్లో పార్టీ చాలా వీక్ ఉంది. సో హైదరాబాద్లో యువత
పాపులేషన్ కానీ ఎక్కువ మెసేజ్ కానీ హబ్, హైదరాబాద్ ఒక హబ్. ఇక్కడ మనం మార్పు తీసుకొని వస్తేనే తెలంగాణ రాష్ట్రం పైన మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. సో నా మొదటి లక్ష్యం ఏదైతుందో హైదరాబాద్ మొత్తం ఉన్న పార్టీని స్ట్రెంథన్ చేయాలి. ఆ లక్ష్యంగా బల్మూరి వెంకట్కి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటేనే నేను ఏ రకంగా పనిచేసిన అసలు వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ కట్టబెడితే ఏ రకంగా పని చేయగలుగుతా నా గత వర్క్ తోటి మీరు క్లారిటీ ఉంది, క్లారిటీ ఏ రకంగా పని చేయగలిగితే ఆలోచించగలుగుతారు. సో నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. అది కాక పార్టీ నా పైన ఏదైనా బాధ్యత పెడితే అంటే పర్టికులర్ దీనికి వెంకట్ నువ్వు ఈ టాస్క్ ఈ టైంలో నువ్వు ఇది చెయ్యాలి అంతే. ఈ 18 years to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు, ఎందుకంటే ఒక కొత్త సిస్టమ్ వచ్చేసింది భారతదేశంలో. అంటే మొన్నటికెళ్ళి మనం చూసినాం రామ్ మందిర్ ఇనాగ్రేషన్ కి సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. నేను కూడా సెంటిమెంటలే, నేను కూడా ఎమోషనలే. నేను కూడా పొద్దున్న లేవగానే వినాయకుడిని మొక్కుతా. నాకు కూడా మెడలో చూస్తే పెద్ద చేనే ఉంటది అన్ని దేవుళ్ళది. నేను కూడా అన్ని నమ్ముతా, నమ్మ అంటలే. బట్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు నా ప్రొఫెషన్, నేను ఒక డాక్టర్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా నేను అనేక సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఎవరికైనా గుండెపోటు వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈరోజు ఏదైతే సెంటిమెంట్స్ తోటి రాజకీయాలు చేసే మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు కానీ యూపీ సీఎం గారు కానివ్వండి, పాపం వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది ఇక్కడ ఉన్న మా బీజేపీ పార్టీ శ్రేణులు కానివ్వండి, హార్ట్ అటాక్ వస్తే దేవుని ముందుకు తీసుకోవండి అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్పేది ఆటోమేటిక్గా ఏం కాదు, హార్ట్ అటాక్ ఆగిపోతుంది, మంచిగా అయిపోతారని చెప్తారు. నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి సర్జరీ చేయాలి. స్టంట్ అయితే స్టంట్ వేయాలి, లేకపోతే బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సర్జరీ అవుతున్న క్రమంలో ఆ హాస్పిటల్లో ఉన్న గుడికి పోయి దేవునికి మొక్కి, దేవుడా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి మా నాన్ననా మా తాతనా బతకాలని చెప్పి మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుని ఆశీర్వాదము ఆ డాక్టర్ ఎవరైతే సర్జరీ చేస్తుండ్రో మన పైన ఉంటే రెండూ సైమల్టేనియస్ గా అయితే మనిషి బతుకుతాడు. సో నా ఫిలాసఫీ చాలా క్లియర్ గా, హాస్పిటల్ కట్టాలి, హాస్పిటల్ లోపల గుడిని కట్టాలి. కానీ హాస్పిటల్ కట్టక ఉత్త గుడిని కడతా అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఇంకోటి, దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎప్పుడు పూజించాలి అనేది మనకి తెలుసు. ఎందుకంటే రాముడు గాని, హనుమంతుడు గాని, వినాయకుడు గాని ఇవన్నీ పార్టీలు, వ్యక్తులు పుట్టక ముందు పుట్టినాయి. ఇవాళ నువ్వు వచ్చి ఒక డేట్ డిసైడ్ చేసి ఈ డేట్ రోజే నువ్వు పూజించాలంటే అది మన వ్యక్తిగత స్వేచ్ఛని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఏ రోజు పూజించాలని చెప్పినోడు రేపు పొద్దున ఏ అంగేసుకోవాలి, ఏ లాగేసుకోవాలి, ఏ తిండి తినాలి, ఎవరిని కలవాలని చెప్పి నార్త్ కొరియాలో కదా కిమ్ జాంగ్ చేస్తుండు కదా. మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున మన దేశంలో మన స్వాతంత్రాన్ని కోల్పోతాం. ఆ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీగా, అందులో ఉన్న ఒక వ్యక్తిగా ఆ స్వాతంత్రం పోవద్దు అని ఒక పోరాటం చేయడంలో బల్మూరి వెంకట్ ముందుంటాడు. నా విజన్, నా ఐడియాలజీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలో ఉన్న ప్రతి యువకునికి ఈ విషయం చెప్తా, ఈ ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ హిందూయిజం వ్యతిరేకం కాదు, హిందువులకి వ్యతిరేకం కాదు. కానీ వెంకట్ చాలా కీలకమైన అంశం టచ్ చేశారు. అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మొన్న రామ మందిరం తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ ఒక భారతీయ జనతా పార్టీ ఒక భావజాలాన్ని, హిందుత్వాన్ని, లేదా సరే అక్షంతలు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఇంకో కార్యక్రమం అనొచ్చు, విపరీతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. కొంచెం కాంగ్రెస్ పార్టీకి అదే నష్టం జరిగేటువంటి పరిస్థితి. అంటే ద వే ఆఫ్ రాహుల్ గాంధీ గారి విజన్ ఏదైతుందో, సరే ఇనిషియల్గా నష్టం జరుగుతుందేమో, నేను జరగదు అని కూడా అంటలేను. బట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు అది. ఓకే, ఏదైతే భారతదేశ ప్రజలకి నష్టం కలిగే పరిస్థితిని మనం సృష్టించుకుంటున్నాం. ఎందుకంటే నేను అనేక మందితో కూడా మాట్లాడితే ఏంది కరెక్టే కదా మీరు హిందువులకు, అరే మేము హిందువులకి వ్యతిరేకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు. కాకపోతే మన సరే ఇవాళ మీరు అన్నట్టు బీజేపీ ఐడియాలజీ ప్రకారము ఇతర కమ్యూనిటీస్, సరే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వెళ్ళిపోతారు. సరే వీళ్ళు అన్న సక్సెస్ అయితే వెళ్ళిపోయారు, ఉత్త హిందువులే ఉంటారు. రేపు పొద్దున దేనిపైన రాజకీయం చేస్తారు అనుకుంటారు. మళ్ళీ ఆడ వస్తుంది రాముని భక్తులు అడ్డం బొట్టు, నిలుం బొట్టు, శివ భక్తులు, మళ్ళీ డివైడ్, మళ్ళీ దాంట్లో కులాల వారీగా విభజించడం, మళ్ళీ కులాల బీసీలు అంటే మళ్ళీ అందులో మున్నూరు గౌడు, ముదిరాజు, యాదవ్, మళ్ళీ యాదవ్లలో మళ్ళీ సబ్ డివిజన్, ఓసీలలో రెడ్డి అంటే రెడ్డిలో మళ్ళీ ముటాటి రెడ్డిలు, గుటాటి రెడ్డిలు, మళ్ళీ వెల్మల్ అంటే వెల్మల్లో మళ్ళీ కొప్పు వెల్మలు, రాస వెల్మలు, సీమ వెల్మలు, పద్మనాయక వెల్మలు, మళ్ళీ ఎస్సీలలో అంటే ఎస్సీలో మళ్ళీ మాదిగా డిఫరెన్షియేషన్, మళ్ళీ ఎస్టీలు అంటే లంబాడా, కోయ. అంటే మనం ఇటువంటి ఉద్యమాలు చూస్తున్నాము. అంటే ఈ విభజించి పాలించడాన్ని మనం ప్రోత్సహిస్తే
డివైడ్ 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 రేపొద్దున ఇంత చిన్నగా ఎవరి రాష్ట్రాలు వాళ్ళకి కావాలని కులాల వారీగా మా రాష్ట్రాలు విభజించాలని చెప్పి డివైడ్ అండ్ రూల్ అయిపోతుంది. డివైడ్ అండ్ రూల్ అయినప్పుడు ఏ రకంగా మనం తమిళనాడు కర్ణాటక మధ్యలో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నామో రేపొద్దున భారతదేశం తన్నుకదస్తాం మనలో మనము. ఇదే మన ప్రత్యర్థి దేశాలు ఏవైతున్నాయో మన పైన పోరాటం చేయాలనుకుంటున్న చైనా కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాలు అవే చూస్తున్నాయి. వీళ్ళు తన్నుకదస్తే అప్పుడు కదా మన రాజులు తన్నుకుంటే బ్రిటిషర్స్ ఎట్లయితే వచ్చి పరిపాలించారో అలా దూకుదామని ఆ రకంగా దూకి మన పైన రాజ్యం వెళ్దామనే ప్రయత్నం చేస్తారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక విజన్ తోటి ఆలోచించి ఈ విద్వేషాన్ని చల్లార్చాలే, ప్రేమను పంచాలే అని కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే సంబంధించి నార్త్ ఈస్ట్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకు, ఏదో మణిపూర్కి వెళ్ళి ప్రారంభించి బాంబే వరకు భారత్ జోడో న్యాయ యాత్రని రాహుల్ గాంధీ గారు కొనసాగిస్తున్నారు. చాలా క్లియర్గా ఉన్నారు. అంటే జనరల్గా ఎవరు భావజాలాలు వారికి ఉంటాయి, కానీ ఆ భావజాలాలను చొప్పించడం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశం అనేది. ఓకే, సరే అదొక సబ్జెక్టు. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలో ఏంటి, ఎలా ఉండబోతుంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? 17 రాష్ట్రాలలో సరే 17 పార్లమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ సీట్స్లో సరే 17 ఇలా మేము గెలుస్తామని చెప్తే నవ్వుకుంటారు. సరే ఏదో పొలిటికల్గా మాట్లాడు. హైదరాబాద్ ఒకటి కష్టంగా ఉంటుంది, అండ్ హైదరాబాద్లో కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి, ఆడ ఎంఐఎంని ధీటుగా ఎదుర్కోవాలంటే. మిగతా 16 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 పార్లమెంట్ స్థానాలలో యువత ప్రాబల్యం, అంటే యువత ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంటుంది. ఓకే, సో తప్పనిసరిగా యువతకి ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పినో ఏ మెసేజ్ ఏదైతే ఇచ్చినో నేను గెలిచిన రోజుకే నా ఐడియాలజీతో నేను క్లియర్గా ఉన్నాను ఫస్ట్ డే వర్క్ చేయడానికి. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి మేము యువతలో ఇండల్జ్ చేయగలిగితే, యువతకి చెప్పగలిగితే, ఒక ప్రతినిధిగా నేను నాతో పాటు నా ఉన్న శ్రేణులందరూ కూడా ఇవే విషయాలు పదే చెప్తే వాళ్ళకు కూడా ఎక్కితే వాళ్ళు డిబేట్, ఒక్కసారి నేను చెప్పిన డిబేట్ క్షేత్ర స్థాయిలో ప్రారంభం అయింది అనుకోండి, టర్న్ అయిపోయింది, ఆటోమేటిక్ గా నైట్ టిల్ట్ అయిపోతుంది. మెసేజ్ తీసుకెళ్ళటం ఇంపార్టెంట్. ఆ మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. 100% దీంట్లో సక్సీడ్ అవుతాము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన టాస్క్, నా కులాన్ని మొత్తం, నా యువ కులాన్ని మొత్తం 60% జనాభా ఉన్న నా యువ కులం మొత్తము కాంగ్రెస్ పార్టీ వైపు, అంటే మా కోసం, మా భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది. మా యువ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీని 16 పార్లమెంట్ సీట్లో గెలిపించే ప్రయత్నంలో బల్మూరి వెంకట్ నా వంతు పాత్ర, క్రియాశీలక పాత్ర, రేపొద్దున ఆ పాత్రని కేంద్ర రాష్ట్ర నాయకత్వం గుర్తించే విధంగా నేను పోషిస్తాను. ఆల్రెడీ అది ప్రారంభించిన నేను మహబూబ్నగర్ పార్లమెంట్ వంశీచంద్ర రెడ్డి గారి దగ్గర ఎన్ఎస్ఓ శ్రేణులతో రివ్యూ పెట్టినాను. ఆల్రెడీ మా వర్క్ అనేది నేను స్టార్ట్ అయిపోయింది, గ్రౌండ్కి వెళ్ళిపోయారు, స్టార్ట్ చేసిన. ఓకే, అది ఎమ్మెల్సీ వెంకట్ గా కాదు, ఎన్ఎస్ఓ బల్మూరి వెంకట్. ఓకే, ఎమ్మెల్సీ వెంకట్ ఇంకో బాధ్యతలతో ఉన్నాయి, అది ప్రభుత్వంతో ఆ బాధ్యత ఈ రాజకీయ బాధ్యతలు. ఓకే, ఇప్పుడు 50 రోజుల పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు, ఏమనిపిస్తుందండి? అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ప్రజలు మాకు సమస్య ఉందని అంటే చెప్పుకొని ఒక స్థలం ఉంది. మెయిన్ ఫస్ట్ గ్రీవియన్స్ ఇననీకి వ్యక్తులు ఉండాలి. ఈరోజు ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు ఉండాలని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సరే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా ఇఫ్స్ అండ్ బట్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇవాళ ధర్నా చౌక్ లో వెళ్ళి నువ్వు ధర్నా చేయగలుగుతున్నావు, ప్రజాభవన్ దగ్గరికి నువ్వు 300-400 మందితో వచ్చి నువ్వు ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేయగలుగుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా కనబడ్డా నువ్వు పిలిస్తే వారు వచ్చి నీతో మాట్లాడే పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ లో నీకు మంత్రులు అందుబాటులో ఉన్నారు, ఆఫీసర్స్ ని నువ్వు పోయి ప్రశ్నించగలుగుతున్నావు, ఎవరిపైన పడితే వాళ్ళపైన నువ్వు కంప్లైంట్ చేయగలుగుతున్నావు. వాస్తవాలన్నీ నీ కళ్ళకి కట్టినట్టు, నీ సమస్యల్ని ఒకరు అడ్రస్ చేస్తున్నట్టు నీకు కనబడుతుంది. అండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కూడా ఆల్రెడీ 2 అమలైనాయి, తగిన గ్యారంటీలు కూడా అమలైతాయి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది ఈ రోజు ప్రజలకి కనబడుతుంది. దీనికంటే ఇంకా మెరుగైన పరిపాలన మనం ఏమి కోరుకుంటాము? అంటే ముందైతే సిస్టమ్, ప్రభుత్వం అనేటువంటిది ప్రజల దగ్గరికి వెళ్ళింది అనేది క్లియర్, అదే కదా కనపడుతూ ఉంది. నమ్మకాన్ని కోల్పోయినరు, అది కనపడుతూ ఉంది. మరి నిన్నగా మొన్న అనుకుంటా కేటీఆర్ గారు కనకపు సింహాసనముల మీద, ఇంతకు మించి నేను చెప్పలేను, ఓ ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడటం నాకు కూడా ఇది కాదు కాబట్టి, అంటే ఏంటి, అంటే ఇలాంటి దాన్ని ఎలా మీరు, అంటే మరి కేటీఆర్ గారు మాట్లాడే ముందు నేను వారి గురించి కూడా చాలా సంస్కారవంతులు,
ఏదో చదువుకొని వచ్చిర్రు, ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చిండ్రు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతారు అనుకున్నా. వారు రకంగా మాట్లాడతారని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను ఇవ్వాలంటే నేను కూడా 100 తిట్టొచ్చు, కానీ మా పార్టీ రేవంత్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పారు. సో వారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతారు. గతంలో వారి తండ్రి కూడా అదే స్థానంలో కూర్చున్న సందర్భాల్లో మేము కూడా విమర్శలు చేసినాం. ఇప్పుడు మా సొంత యువత మేము రాజకీయ విమర్శలు చేసినాం తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు విమర్శించే ప్రయత్నం చేయలేదు. చేసిన తప్పును అంగీకరిస్తుండే చేసినామని. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి నచ్చింది, ప్రజలు కోరుకొని తెచ్చుకోనరు. అసలు ఒక వ్యక్తి పైన నువ్వు విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఒకేళ్ళు రేవంత్ రెడ్డి గారి వైపు చూపిస్తే తగిన 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. నువ్వే చాలా స్పష్టంగా మొదటి రోజు ఏం చెప్పారు, నేను నువ్వు అని కూడా మాట్లాడకపోతుండే, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు వారు అన్న మాటతోటి కోపంతో నేను మాట్లాడుతున్నాను. నేను మీరు అనే సంబోధిస్తుండే వారిని కూడా. ఆయన ఏదైతే ఆ మాటలు మాట్లాడినరో, నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు నువ్వే ఫస్ట్ లో చెప్పినావు 6 నెలల వరకు నేను సమయం ఇస్తా, ఏమి విమర్శించా, ఏ ప్రభుత్వానికైనా సమయాన్ని ఇవ్వాలని చెప్పని. అరే 6 నెలలు పక్కకు పెట్టి 60 రోజులు ఉండలేకపోతున్నావు ప్రతిపక్షంలో. ఇక నేను వారిని అనాలనుకుంటే 2 సార్లు అధికారంలోకి వస్తే ఏదైతే విద్యార్థులకి KG to PG ఉచిత విద్య ఇయ్యలేకపోయినరు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేకపోయారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలేకపోయారు, గిరిజనులకి పోడు భూములు ఇయ్యలేకపోయినరు, మా దళిత సోదరులకి 3 ఎకరాల భూమి అన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేకపోయినరు, ఏదైతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, చేయలేకపోయినరు, రైతులకి ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, చేయలేకపోయినరు, మహిళలకి భద్రత కల్పిస్తా అన్నారు, కల్పించలేకపోయినరు, ఏదైతే ఉద్యోగులకి ఒత్తిడి లేకుండా వారు పని చేసుకోగలుగుతారు, జీతాలు ఇస్తామన్నారు, ఇయ్యలేకపోయారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేకపోయినారు. అంటే ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఏదైతే తెలంగాణ భావి భారత పౌరులు ఉన్న మా అంటే వాళ్ళు పిలిచిన నిరుద్యోగులకి ఎవరికి వీళ్ళు న్యాయం చేయలేకపోయినరు, ఒక్క హామీ వీళ్ళు చేయలేకపోయినరు. ఏమి సుఖపడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు అంటే కల్వకుంట్ల కుటుంబం సుఖ సంతోషాలతోటి జీవించిందని చెప్పుకునే విధంగా కేసీఆర్ గారి పరిపాలన ఉండే. ఇది వాస్తవమా కాదా? కుటుంబం వరకు వచ్చిందనేటువంటి విమర్శ. రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే చాలా స్పష్టంగా చెప్పారు, మా తమ్ముళ్ళ దగ్గరికి, మా కుటుంబ సభ్యుల దగ్గరికి ఎవరు పోయినా కూడా మీ అయ్యే పని కూడా కాకుండా పోతుంది, పని చేయను. చాలా ఏ రోజన్నా కేసీఆర్ గారు ఆ రకంగా మాట్లాడినరా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వారి కొడుకు మంత్రి, వారి అల్లుడు మంత్రి, వారి బిడ్డకి ఎంపీ ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ, మళ్ళీ సంతోష్ రావు గారికి రాజ్యసభ. అరే అది రాజు కేసీఆర్ గారు, యువరాజు కేటీఆర్ గారు, యువరాణి కవిత, కోశాధికారి హరీష్ రావు, సామంత రాజులు మంత్రులు. రాజు ఆజ్ఞాపించాలి, యువరాజు ఆమోదించాలి, కోశాధికారి ఓకే అనాలి, పక్కకెళ్ళి యువరాణి చూడాలి, మంత్రులందరూ ఓకే జైలు కొట్టాలి. అది రాజరిక పరిపాలన. రేవంత్ రెడ్డి గారిది ప్రజా పరిపాలన. ఓకే, అది స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఇది ఉండాలి. ఎవరైనా మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా కానీ మీరు అన్ని క్యాస్ట్లకి ప్రాధాన్యత ఉంది, అన్ని కులాలకి ప్రాధాన్యత ఉంది. సీతక్క గారిని మంత్రి చేసారు. ఏదైతే మీరు ఇమీడియట్ గా సైమల్టేనియస్ గా మొదటిసారి అయిన వాళ్ళని ఎంతో మందిని రామచంద్ర నాయక్ గారిని విప్పు చేసిండ్రు. ఏదైతే సంబంధించి మా ఆలేరు బీర్లైలే గారిని విప్పు చేయడం జరిగింది. స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేయడం జరిగింది. బట్టి గారు ఉప ముఖ్యమంత్రిని చేసారు, బట్టి గారిని. దామోదర్ రాజనరసింహ గారిని మంత్రి చేసిండ్రు. అంటే సోషల్ జస్టిస్ ఉంది ఇక్కడ. అది అరే మేము 2-3 రోజులు తట్టే మమ్మల్ని తప్ప 6 నెలలు కేసీఆర్ గారు మహమూద్ అలీ గారు ఇద్దరే పరిపాలించారు, మంత్రులు లేరు, ఎవరు లేరు. అట్లా నడిచిపోయింది. డిఫరెన్షియేషన్ చెప్తున్నా. అంటే ప్రధానమైన కారణం ఏంటి వెంకట్? ఆ రోజు బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకి ఏంటి మీ విశ్లేషణ? అహంకారం, మదము, డబ్బు మదము. మేము అహంకారము, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము ఎట్లన్నా కూడా మమ్మల్ని ఓడించలేరు, మా దగ్గర డబ్బు ఉందని చెప్పి అహంకారం ఎవరిపైన చూపించారు? మా పైన చూపిస్తే సరే ఫరక్ పడదు, ప్రజలపైన చూపించారు. ప్రజలపైన అహంకారం చూపిస్తే ప్రజలు సహించరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, వీళ్ళ అహంకారాన్ని ఆపాలి, అణిచివేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. వీళ్ళు అన్నారు కదా, అదే హైదరాబాద్ పరిధిలో 1 సీట్ రాదు, ఎట్లా వస్తుంది అంటే సరే ఈడ మీరు ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలకి ఫ్లైఓవర్లు అవి వేసి డెవలప్మెంట్ చేసామని చెప్పి చూపించారు. కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని మీరు మర్చిపోయారు. ఆ ప్రజలు నిర్ణయానికి వచ్చి మేము గెలిపియాలని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక వాళ్ళేంది మనమేంది. అంటే మొన్న అసెంబ్లీ ఫలితాలు అలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి రేపు పార్లమెంట్లో మారేటువంటి మార్పు ఏమైనా కనపడిద్దా?
అంటే ఇప్పుడు మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళితే అంటే మొన్న మా మేనిఫెస్టోలో వాస్తవానికి హైదరాబాద్ సంబంధించి మేము ఏం పెట్టలేకపోయినాం. ఎందుకంటే మేము ఇచ్చిన ఏ స్కీమ్ కూడా హైదరాబాద్కి ఇంప్లిమెంట్ కాదు. అదే మేము ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైతే ఉన్న చాలాలని అన్ని క్లియర్ చేస్తామని చెప్పడం కానివ్వండి, అంటే ఏదన్నా ఒక ఉంటే బాగుండేది పెట్టింటే 100% హైదరాబాద్లో కూడా రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. ఈసారి మా మేనిఫెస్టోలో అవి పెట్టే ప్రయత్నం చేస్తాము, దాన్ని జోడించే ప్రయత్నం చేస్తాము. దానితో పాటు యువతకి ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తూ మా విజన్ ఏంది ఎడ్యుకేషన్ పట్ల, జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి యువత పట్ల మా విజన్ ఏంది, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి లోకల్కి ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారం కావచ్చు, బహిర్గతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము రేపు పార్లమెంటు ఎన్నికల తర్వాత వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని పడిపోవటం జరిగిద్ది. ఇది అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పరోక్షంగా ఎక్కువ మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా 2-3 మాట్లాడారు. ఏంటిది అంటే వాళ్ళకు ఒక తక్కువ అంటే 65 ఉన్నాయి, కావలసినటువంటిది ఎడ్జ్లో ఉన్నారు అనే ఒక దీన్ని తీసుకొస్తున్నారు. ఏంటిది ఈ కల్చర్ మారాలి అంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఈ కల్చర్ ఈ సిస్టమ్ మారాలి. పడగొట్టేస్తుంది ప్రభుత్వము, కూల్ చేస్తాం ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో పెడుతుంది, మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఏం కావాలో వాళ్ళు కోరుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పడబడ్డ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, వాళ్ళు తనుకొని చేస్తారు, బయటికి వస్తారు అని చెప్పి మాట్లాడడం అనేది భారతదేశంలోనే మర్డర్ కంటే పెద్ద నేరం. నన్ను అడిగితే మర్డర్ కంటే పెద్ద నేరం ఇది అదే ఎవడన్నా మాట్లాడితే. ఎందుకనంటే అరే ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూని చేస్తా అని చెప్తున్నావు, ఇండైరెక్ట్ గా నేను చేస్తా అవుతుంది అని అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యక్తిగత అభిప్రాయాలు డిఫరెన్షియేషన్ ఉంటుంది, మన సెక్యులర్ పార్టీ. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటా, వెంకట్ అంటే 10లో 2కి నచ్చదేమో, వాళ్ళు చెప్తారు నచ్చదని, అదే కదా స్వేచ్ఛ. అరే మీ ప్రకారం డిక్టేటర్షిప్ చేయాలనుకుంటే తప్పది, కానీ దీన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని వెంకట్కి వాడని వాళ్ళని నేను గుంజుకుంటా, వెంకట్ లూప్ పాయింట్స్ ఏమున్నాయి, వెంకట్ని నేను ఎక్స్పోజ్ చేస్తా, అది ఇది అని అంటే నువ్వు ఇవాళ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి గుంజుతావు, రేపొద్దున నీకు అదే గతి పడుతుంది. నువ్వు మా దాంట్లో గుంజే ప్రయత్నం చేస్తావు, మా సీఎం గారు మీ వాళ్ళని గుంజుతారు. గుంజినప్పుడు అంటే ఇది చేయడం వల్ల ఏమైతుంది, ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల గతంలో కల్చర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు ఉంటుండే, వ్యక్తిగత విమర్శలు లేవు. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడేసరికి వ్యక్తిగత విమర్శలు అవుతాయి. ఒకసారి ఎప్పుడైతే వ్యక్తిగత విమర్శలు వస్తాయో డెవలప్మెంట్ శూన్యమైతుంది. ప్రజల కోసం ఆలోచించాము, నా కుర్చీ నన్ను కాపాడుకోనికి, వాని కుర్చీ గుంజుకోనికి ఈడనే సమయం అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విజన్ చాలా క్లియర్ గా ఉంది. వారు కక్ష సాధింపులు చర్యలు చేసి వాళ్ళ సార్ తప్పు చేసిన వాళ్ళని సిస్టమ్ ప్రకారం లోపల వెళ్తారు, అది సిస్టమ్, పోలీసు, ఏసీబీ, ఇంటెలిజెన్స్ అది నడుస్తుంది, జ్యుడిషియల్ అది ప్రాసెస్. కానీ వారి లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ పరిపాలన అందించాలి. ఏ కళ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి తల్లి కన్నదో ఆ కళని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క ముఖ్యమంత్రిగా వారికి అవకాశం వచ్చింది కాబట్టి వారు ఆ దిశగా అడుగులేస్తారు, ఆ దిశగా ముందుకు పోతున్నారు. వారికి ఒక సైనికులు లెక్క నాసొంటి వాళ్ళు వారికి సహకారం అందిస్తుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొత్త స్టాండ్ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అనేటువంటి విమర్శలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ కలవటం అనేటువంటిది అసాధ్యం, అది సాధ్యం కానటువంటి పని. బీఆర్ఎస్ ఎవరితోటైనా కలవచ్చు పరిస్థితులను బట్టి, కాలానుగుణాన్ని బట్టి. కానీ ఇది ఎలా అంటే ఎందుకు అటువంటి మైండ్ గేమ్ ఆడటానికి గల రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒకళ్ళు దగ్గర అని అనుకోండి, నాకు మీరు దగ్గర, అందరు నాకు మీరు దగ్గర అని అంటే నేను మిమ్మల్ని ఎవరికోళ్ళకి అట్టగట్టాలి కదా, నేను ఎవరికోళ్ళకి అంటగట్టాలి కదా, నాకంటే ఎక్కువ దగ్గర అని చెప్పాలి కదా. సో వాళ్ళిద్దరు ఒకటి, ప్రజలు ఆల్రెడీ నమ్మిర్రు, అసెంబ్లీ ఎలక్షన్స్ బుద్ధి చెప్పారు. ఇప్పుడు మేమిద్దరం ఒకటని ప్రజలు అనుకుంటారు, మేమిద్దరం కాదు వాళ్ళిద్దరు ఒకటి అంటే కొంచెం అన్న మాకెళ్ళి దూరం అయితే కొంచెం నమ్మకం కలుగుతుంది అని చెప్పని ఈ అన్ని పొలిటికల్ స్టంట్లు ఇవి చాలా క్లియర్ గా ప్రజలు క్లియర్ గా ఉన్నారు. ఒక నాణానికి బొమ్మ పొడిసేటానో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, అది బీజేపీ రాష్ట్ర సమితి, ఇది బీఆర్ఎస్ బీజేపీ రిస్తదార్ సమితి, ఇవి రెండు ఒకటని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు నమ్మే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇద్దరు బగ్గ శత్రువులు ఎప్పటికైనా. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇంకోటి ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి మేమిచ్చిన స్వేచ్ఛతోటే బీజేపీ పార్టీ పుట్టింది.
వీళ్ళ లెక్క నియంత్రణ లెక్క మేము పరిపాలించాలనుకుంటే వాళ్ళ పార్టీ పుట్టుకుంటుండేనా? అసలు ఎవరున్నారు బీజేపీ పార్టీలా? ఆ రోజుల్లో వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకునే లీడర్ల ఫోటోలు పెట్టుకునే లీడర్ల ఫోటోలు మా వాళ్ళే కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ ఐడియాలజీ, వివేకానంద గారి గురించి మాట్లాడతారు వారం ఐడియాలజీ, భగత్ సింగ్ గురించి మాట్లాడతారు వారం ఐడియాలజీ, సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడతారు వారు కాంగ్రెస్. వాళ్ళకి ఉన్నదేవారు మొత్తం కాంగ్రెస్ పార్టీ. చరిత్ర లేని వాళ్ళు మా వాళ్ళని తీసుకొని మాట్లాడే వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేసే ఇటువంటి చిట్టుకో పట్టుకో వాళ్ళ గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఓపెన్ చెప్తున్నా. ఈ చిట్టుకోవడం ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు, క్లారిటీతో. సరే, అంటే ఓవరాల్ ఇప్పుడు కరప్షన్, మీరు ఇప్పుడు ఎన్నికల ముందు చాలా కరప్షన్ ఎలిగేషన్స్ చేశారు. ఏంటి అవి ఎంతవరకు వచ్చినాయి? చాలా చాలా అంశాలు, చాలా వివాదం నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రజల్లో అబ్బో చాలామంది ఇట్లా దోపిడీ చేశారని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించింది ఏంటి, ఏం జరుగుతుందని దీంట్లో ఏంటది? తెలంగాణలో దోపిడీ జరిగిందనేది వాస్తవం. సర్ప్లస్ బడ్జెట్ స్టేట్ అంటే చిన్న పిల్లగాని కూడా అడుగు చెప్తాడు. నీళ్లు అంటే మనం కూడా చూసిన దానిపైన నాకు కూడా అంత నీళ్లు పైకి వెళ్ళి వస్తే ఈజీగా పోతాయా లేదా కిందకి వెళ్ళి పైకి ఎక్కేసి ఈజీగా అవుతుంది అంటే ఎవరైనా కూడా చెప్తారు. ఇప్పుడున్న ప్రాజెక్ట్ పరిస్థితి మనం చూసినాము. దేవుడు కూడా కాలం కూడా వాళ్ళకి అదే విధంగా ఎలక్షన్ టైంలోనే కలిసి రాలేదు, అది కూలింది. అంటే ప్రకృతి కూడా నువ్వు తప్పు చేసినావు, ప్రకృతికి వ్యతిరేకంగా పోయినావు అని చెప్పి చూపించింది. దాని ఆక్రోశం ఆవేశం కూడా ప్రకృతి కూడా చూపించింది. సో ఈ చేసిన తప్పుని ఎవిడెంట్ గా వాస్తవాలతోటి ఎవరు తప్పు చేసినా బయట పెట్టే ప్రయత్నము సిస్టమ్ చేస్తుంది, పొలిటికల్ సిస్టమ్ కాదు. ఈ తప్పు ఎవరు కట్టాలి? ఏదైతే సంబంధించి గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఏసీబీ కానివ్వండి, లేకపోతే దాని సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి లీగల్ గా కోర్టు పరిధిలో వెళ్ళి ఎవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ కూడా న్యాయపరమైన శిక్ష తప్పనిసరిగా ఉంటది. అవి రుజువైనప్పుడు పొలిటికల్ గా దాని గురించి ఎక్స్పోజ్ కూడా చేయడం జరుగుతుంది. చేసిన తప్పుని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అది 100% ఎవరిని కూడా విడిచిపెట్టారు. నువ్వు ఏదన్నా చేసుకోవాలనుకుంటే నువ్వు సిస్టమ్ లో ఉన్నప్పుడు లీగల్ గా చేసుకుంటే అటువంటి వ్యక్తులు ఏమన్నారు. కానీ ఒక వస్తువు ఉంది, ఇప్పుడు మొన్న కదా పదే అంటారు మీరు అదానిని తిట్టిరు, అదానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అరే అదానిని మేము ఎందుకు తిట్టినాము? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు విలువ 500 రూపాయలు. 500 రూపాయల వస్తువుని మీరు 100 రూపాయలకి ఇచ్చిరు వానికి. అది 500 వస్తువుని 500కి ఇయ్యు, మేము తప్పనము. కానీ 500 రూపాయల వస్తువానికి 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కమిషన్ తెచ్చి ప్రజా డబ్బు 300 రూపాయలు నువ్వు దుర్వినియోగం చేసినామనే దానిపైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మనం చాలా క్లియర్గా ఉన్నాము. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మొన్నటి వరకు వాళ్ళని వీళ్ళని కొంచెం మా నాయకులు కొంచెం సీనియర్లు వీళ్ళు కొంచెం అంటే కొంచెం అవగాహన లేనో 2-3 మాట్లాడి వీళ్ళేదో విర్రవీగుతుర్రు. రేపు పొద్దున నాసంటోడు ఇసంటోళ్ళతో ముందు కూర్చొని డిబేట్ మాట్లాడినప్పుడు విత్ ఎవిడెన్స్ ఆన్ రికార్డు, లెక్కలతోటి, డేటాతోటి, అంకెలతోటి చదువుకొని వచ్చి మాట్లాడతారు. అంటే ఇప్పుడు చర్చ జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి అవినీతి తిమింగళాలను బయటికి తీసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది వద్దు, ఎందుకు వదిలేసేయండి, జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి భావన. అంటే మీకు మండలిలో మీరు ఒక కీలకమైనటువంటి సభ్యుడిగా ఉండబోతున్నారు. మరి అక్కడ లేవనెత్తాల్సినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉంటాయి, ప్రశ్నించాల్సిన అంశాలు కీలకంగా ఉంటాయి. మీరు ఏదైతే ఎలిగేషన్స్ చేశారో ప్రూవ్ చేసిన బాధ్యత కూడా మీ మీదే ఉండిద్ది. ఏంటి ఇప్పుడు మరి అలాంటి సందర్భం వస్తే ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీరు చూసుకుంటే సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సపోర్ట్ చేయలేదు, మా సొంతలోనే మేము జైల్లో పెట్టినాం. ఇంకోటి మా దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళందరూ అంటారు కదా, నేను అనేక సందర్భాల్లో చెప్పిన మీరు కొట్టుకొని వస్తారు, మీరు అది ప్రజలకి అవసరం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని అందులో ఏదైనా చిన్న తప్పు ఉంటే మీకు బయట వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మా మంత్రివర్గంలోనే ప్రశ్నిస్తారు ఈ తప్పు. అదే ప్రజలకు కూడా కావాలి. ఆ రకంగా ప్రశ్నించినప్పుడు లోపాట్లు లేని ఒక స్కీమ్స్ బయటికి వస్తాయి. టిఆర్ఎస్ పార్టీలో లేకుండే కేసీఆర్ టిక్ పెడితే అందులో పొక్క ఉందని తెలిసినా పొక్క లేదంటే పొక్క లేదనే చెప్పాలి, ఇంకేం మాట్లాడటానికి ఉండదు. కాకపోతే సమయం ఎందుకు పడుతుందంటే పాపం మేము లీడర్లు చూసింది బయటికి వెళ్ళి కదా పందికొక్కలు ఉంటాయి చూడండి అందరు ఎక్కువ రంధ్రం చేస్తే బయటికి వెళ్ళి పొక్క ఎంత ఉందో అంతే కనబడుతుంది, అది పట్టే. కానీ లోపల పోయి చూస్తే పెద్ద రంధ్రం ఉంటది. మాకు వీళ్ళు చేసిన స్కామ్ ఆ బయటికి వెళ్ళి ఆ పొక్కనే కనబడ్డది, లోపల ఎంత పొక్క కొట్టిరో తెలియలేదు. మేము 4 అనుకున్నాం, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. సో అందుకు అవన్నీ ఆ పొక్కని కొలవాలంటే టైం పడుతుంది కదా, లోపలికి ఎంత ఉంది, పైకి ఎంత ఉంది, పక్కకి ఎంత ఉంది అని ఆ ప్రయత్నం అందరికి అంతే కనబడ్డది కదా. దాని లోపల దూరినాకనే కదా తెలుస్తుంది. మేము బయటికి వెళ్ళి చూసినాం కదా, గవర్నమెంట్ లో లేము, కనబడ్డది. ఇప్పుడు లోపలికి వచ్చినాము, చూసేసరికి మొత్తం
హోల్డ్ చేసి ఉంది. ఓకే. సో అవన్నీ బయట పెడుతుర్రు, తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షిస్తారు. ఆ తప్పులో ఎక్కడైనా మా వాళ్ళు కూడా ఏదైనా ఇంటర్లింక్ ఉన్న వాళ్ళని కూడా ఒప్పుకునేదే లేదు, వాళ్ళని శిక్షిస్తారు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు ఏదైనా చేసుకొని ఏదైనా ఉన్న వ్యవస్థ నడపనికున్నా లీగల్గా ఎవరైతే ఏదైనా చేసుకుంటారో వాళ్ళకి మటుకే సహకరిస్తారు. అది క్లియర్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా నిధులు చూస్తేనేమన్నా ఏమీ లేవు, అన్ని అప్పులు కుప్పంటున్నారు. మరి హామీలు 100 రోజులు గ్యారంటీ ఏంటి, ఎలా సాధ్యం, ఎలా మేనేజ్ చేస్తారు? భట్టి గారు మేధావులు, వారే ఆర్థిక శాఖ మాధ్యులు. సో వారికి తెలుసు, అనుభవం ఉంది. ఇంకోటి, వారు తెలంగాణలో ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషించిన అందరికీ సాన్నిహిత్యులు. ఈరోజు వారికి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అందరితో కూడా వారు కలిసి మాట్లాడి ఇన్పుట్స్ తీసుకోగలుగుతారు. ఎంతో మంది తెలంగాణ మేధావులు, నిపుణులు వాళ్ళ సూచనలు, ఇన్పుట్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నారు. గత ప్రభుత్వం వినే దిశగా అడుగులేయలే, కానీ భట్టి గారు ఎవరొచ్చి కలిసినా వారి దగ్గరికి వెళ్ళి విని తెలంగాణ రేపటి భవిష్యత్తు కోసం వారు ఏ రకంగా పనిచేయాలనో ఒక ఆలోచనతో ఉన్నారు. సో 100% దీన్ని ఓవర్కమ్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా కాంబినేషన్ ఆఫ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం, వీళ్ళు ఒక విజన్ తోటి ముందుకు వెళ్తారు. అండ్ ఈ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తులు, మేధావులు. అంటే ఆల్మోస్ట్ ఒక్కరిద్దరు ఇస్తే మిగతా అందరూ కూడా శ్రీధరన్న గారు వారి విజన్, పొంగులేటి సీనన్న గానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, అంటే ఫ్రమ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఒక విజన్ తోటి కాంబినేషన్ ఆఫ్ దిస్ లీడర్షిప్ అనేది 100% తెలంగాణ పాలిటిక్స్ లో ఒక పెద్ద మేజర్ మార్క్ అవుతుంది. తెలంగాణ భవిష్యత్తు అద్భుతంగా ఉంటది. వాళ్ళు బంగారు తెలంగాణ చేయలేకపోయారు, కానీ అద్భుతమైన బంగారు తెలంగాణని వీళ్ళు సృష్టించగలుగుతారని ప్రజలు నమ్ముతారు. నాకు కూడా నమ్మకం ఉంది. అవునా? అంత క్లారిటీగా ఉన్నారు. అంటే ఇక ఫైనల్గా ఏంటి లక్ష్యం ఏంటి మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు 50 రోజులు అయింది, ఇంకొక దాదాపు 5 సంవత్సరాలు, ఇంకా 50 రోజులు తగ్గిస్తే, అంటే ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం మీ వరకు మీరు క్లియర్గా ఉన్నారు. ప్రభుత్వం అంతే క్లారిటీతో, అంతే ఉద్దేశాలతో వెళ్ళగలిగిద్ది అంటారా? నేను ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తిని మీ ముందు కూర్చున్నా. అవును. ప్రభుత్వం విజన్ ఏందో నా విజన్ అదే ఉంటుంది. ఓకే. ప్రభుత్వం విజన్ వేరే, బల్మూరి వెంకట్ విజన్ వేరే ఉండదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళలో నేను చాలా చిన్న వ్యక్తిని. వాళ్ళ అనుభవంలో, వయసులో కూడా ఉన్న మొత్తం దాంట్లో నేను చిన్నవాడిని. నా తర్వాత ఒకరిద్దరు సరే ఎమ్మెల్యేస్ మొన్న గెలిచిన ముగ్గురు ఉన్నారు. ఉన్న దాంట్లో పార్టీ లైన్లోకి వెళ్ళి నేను ఒక్కరిని చిన్న. సో వాళ్ళ విజన్ ఏదో నేను అదే మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తాను. క్లారిటీ తోటి ఉన్నాను. అండ్ 100% చెప్పిన ప్రతి ఒక్కటి, ముఖ్యంగా రైతులు భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపూస. ఆ రైతులకు అండదండగా నిలుచుంటారు. ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ విజన్, రైతులు చనిపోయినాక వాళ్ళకి ఏదైతే రైతు బంధు ఇస్తున్నాం అనే విజన్ వాళ్ళది. అసలు రైతులు చనిపోకుండా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని బలపరిచి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చొని రైతులు ఆత్మహత్యలు ఆగాలే, వాళ్ళు బతుకున్నప్పుడు రైతులకు ఏ రకంగా ఉపయోగపడాలనే విజన్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు శ్మశాన వాటికల పైన దృష్టి పెట్టారు, మేము హాస్పిటల్స్ పైన దృష్టి పెడుతున్నాం. వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్ పైన దృష్టి పెట్టారు, మేము ప్రభుత్వ యూనివర్సిటీస్ పైన దృష్టి పెడుతున్నాం. వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేశారు, మేము అర్హులైన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మాది డెవలప్మెంట్ వైపు ఉంది, వాళ్ళది వ్యక్తిగత లాభం, మాది తెలంగాణ లాభం కోసం మేము పనిచేస్తున్నాం. సో ఇవి చాలా క్లారిటీగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి గురించి ఏం చెప్తారు? అద్భుతమైన నాయకుడు. ఏదైతే యువతని ప్రోత్సహించాలి, యువత రాజకీయాలకి రావాలని చెప్పని ఒక సంకల్పంతో భారతదేశం మొత్తం కలిసిమెలిసి ఉండాలి, ఇబ్బందులు ఉండొద్దని చెప్పని తన సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన నాయకుడు. నా సొంటి ఎంతో మంది కూడా బ్యాక్ బోన్ లెక్క నిల్చొని రాజకీయంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి. అండ్ వారు ఏదైతే అసొంటి వ్యక్తి రేపొద్దున భారతదేశానికి ప్రధానమంత్రి అయితే యువత భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. సో అసొంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేసుకోవాలనే ఒక ఆలోచన మాకుంది. తెలంగాణ క్రమక్రమాన నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది, రాహుల్ గాంధీ గారు 100% భారతదేశానికి ప్రధానమంత్రి లెక్క అవుతారు. ఓకే, రైట్. వెంకట్ గారు, లాస్ట్గా తెలంగాణ ప్రజానీకానికి ఎమ్మెల్సీగా, యువ ఎమ్మెల్సీగా ఏంటి మీరు ఇచ్చే ఒక మెసేజ్? ఏదైతే ఈరోజు బల్మూరి వెంకట్ ఈ స్థానంలో కూర్చున్నానంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఏదైతే విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, బల్మూరి వెంకట్ పడ్డ ప్రతి కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా అనుబంధ సంఘాలు, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ ప్రతి ఒక్కరితో పాటు తెలంగాణ ప్రజలు ఏదైతే నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, దానితో పాటు దీన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మాధ్యమాలు కానివ్వండి, తప్పనిసరిగా ఏదైతే నేను ఒక నాయకుని లెక్క కాకుండా తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ ఎన్నికల్లో ఏదైతే నేను చెప్పిన ఆ కాన్స్టిట్యున్సీకో
ప్రతి తెలంగాణలో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రికి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యున్నవుతా. ప్రతి సమస్యను తెలుసుకుంటా, వీలైనంత మటుకు 99% ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ మీ సమస్యలు పరిష్కరించే విధంగా మీ కుటుంబ సభ్యులు లేక బల్మూరి వెంకట్ మీ మధ్యలో మీకోసం పనిచేస్తాడని చెప్పి తెలంగాణ ప్రజానికానికి మీడియా ముఖంగా మీ ఛానల్ ముఖంగా మాటిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బల్మూరి వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పష్టంగా క్లియర్గా రాహుల్ గాంధీ ప్రధాని తప్పనిసరిగా అవుతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మార్కును చూపిస్తుంది, బంగారు తెలంగాణ చేసి చూపిస్తుంది. తనకి యువతని రాజకీయాల్లోకి తీసుకురావటం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించటం తన ముందున్నటువంటి లక్ష్యం, తన ముందున్నటువంటి కర్తవ్యం, తన ముందున్నటువంటి బాధ్యత. వాటన్నిటిని అధిగమించడం కోసం, వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లడం కోసం తన వంతు ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా, ప్రజల ప్రభుత్వంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత మా నాయకత్వంతో కలిసి ముందుకు వెళ్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ.